సార్ ఇప్పుడు మామూలుగా ఇట్లా వాళ్ళు విడాకులు తీసుకోవాలి అనుకున్నప్పుడు భార్యకి ఇష్టం ఉండదు విడాకులు తీసుకోవడం, కానీ భర్త తీసుకోవాలనుకుంటాడు. అప్పుడు విడాకులు వచ్చే అవకాశం ఉంటుందా? సి మ్యామ్ ఇక్కడ ఏదైతే మనం ఒక గ్రౌండ్‌ని బేస్ చేసుకొని ఏదైతే ఒక ఎలిగేషన్ చేస్తూ ఉన్నామో, దానికి మనం కరెక్ట్ ఎవిడెన్స్ అనేది చూపించుకోవాలి. అండ్ అదే కాకుండా ఒకళ్ళకి ఇష్టం ఉంది, ఒకళ్ళకి ఇష్టం లేదు అని అంటే కోర్ట్ అయితే బలవంతంగా వాళ్ళతో కాపురం అయితే చేపియదు. అవును. సో ఇక్కడ ఓన్లీ కోర్టుది ఏంటంటే జ్యుడిషియల్ ఆఫీసర్, అక్కడ ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్ అయినా కానీ, మేమైనా కానీ అడ్వకేట్‌లుగా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్‌ని మేము క్లయింట్స్‌కి ఏదైతే జ్యుడిషియల్ ఆఫీసర్‌కి చూపించేసి మా క్లయింట్ కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాం. ఓన్లీ నీకేంది అని అంటే నీకు కలవాలి అని ఇంట్రెస్ట్ ఉందా? ఓకే. నీకు విడిపోవాలని ఇంట్రెస్ట్ ఉందా? ఓకే. దాన్ని ఏదైతే నీ గ్రౌండ్‌ని బేస్ చేసుకొని మనం ఆ గ్రౌండ్‌ని బేస్ చేసుకొని పిటిషన్ మూవ్ చేసుకుంటే ఎవరైతే ఏ గ్రౌండ్‌ని అయితే ప్రాపర్ ఎవిడెన్స్‌గా చూపించుకుంటూ ఉంటారో వాళ్ళ ఫేవరబుల్‌గా ఆర్డర్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఎక్కడ ఒకవేళ కలిసి ఉన్న చేసుకునే ఛాన్స్ ఉండదా? సో మీడియేషన్ అయితే మాత్రం ఉంటది మ్యామ్. ఇక్కడ ఏంది అని అంటే ఏదైతే చాలా మంది ఏమనుకుంటారంటే కోర్టుకి రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతది ఇవన్నీ అంటూ ఉంటారు. సో ఇక్కడ డైవర్స్ మ్యాటర్స్‌లో ఏదైతే ఈ ప్రాసెస్ నడుస్తూ ఉందో అది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అన్నమాట. ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఏమన్నా కలిసే ఛాన్సెస్ ఉంటాయా ఓకే అని చెప్పే రీజన్ తోనే ఆల్మోస్ట్ కేస్ అనేది ఒక 2 ఇయర్స్ అట్లా డ్రాగ్ అయితూ ఉంటది. సో ఈజ్ ఇట్ ఎనీ ఛాన్స్ ఒకవేళ వాళ్ళు కలవాలి అనుకుంటే కలుస్తారేమో. సో అందుకే కోర్టులోనే అది కూడా ఒక ప్రాసెస్‌లో వన్ ఆఫ్ ద స్టెప్ లాగా క్రియేట్ చేశారు మీడియేషన్ అనేది. ఓకే సార్. సో ఇప్పుడు ఏంది అని అంటే మీడియేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో ఏదైతే మనం మీడియేషన్ చేసి ఆ మీడియేషన్ రిపోర్ట్‌ని మళ్ళీ జ్యుడిషియల్ ఆఫీసర్‌కి సబ్మిట్ చేయాలి. సో దాన్ని కూడా ఒక ఎవిడెన్స్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో ఏదైతే ఫ్యూచర్‌లో ట్రయల్ మ్యాటర్‌లో ఇది కూడా యూజ్ అవుతది మనకి.